అప్పట్లో ఒక నాయకుడు ఉండేవాడు. పేరు రాజశేఖర్ రెడ్డి. 5-5.5 సంవత్సరాలు పరిపాలించాడు గట్టిగా. ఓటమిని కూడా నవ్వుకుంటూ తీసుకోగలిగిన వ్యక్తి. గెలుపును కూడా జస్ట్ స్మైల్తోనే యాక్సెప్ట్ చేసి ప్రజలకు ఏం చెయ్యాలి, సంక్షేమం అంటే ఎలా చెయ్యాలి, ఈ దేశానికే దారి చూపించిన వ్యక్తి. కాంగ్రెస్ హైకమాండ్ మెడలు వంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోగలిగిన వ్యక్తి. ఈ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి చూసి ఇతర రాష్ట్రాలు చూసి ఏడ్చి చచ్చినా పర్వాలేదు నా రాష్ట్రం బాగుండాలనుకునే వ్యక్తి. రాజకీయాల పక్క నుంచి ప్రతి పేదవాడింట్లో దీపం వెలగాలి, ప్రతి పేదవాడు ఆరోగ్యంగా బ్రతకాలి అనుకున్న వ్యక్తి. ఈరోజు దేశవ్యాప్తంగా 108 తిరుగుతుంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే, రాజశేఖర రెడ్డి గారి చలువే. అటువంటి రాజశేఖర రెడ్డి గారికి కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుని అతని కొడుకు, అతనికి పుట్టిన అతని వారసుడు, అతని కొడుకు రాజకీయాల్లోకి వచ్చాడు. కాంగ్రెస్ మెడలు విరగొట్టాలని ట్రై చేసింది. నిటారుగా నిలబడ్డాడు. 16 నెలలు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినా, దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టినా, మీకు గుర్తుందో లేదో అప్పట్లో కాంగ్రెస్కి చెందిన ఒక ఎమ్మెల్యే శంకర్ రావు అని హైదరాబాద్లో ఉంటాడు. అతను రాసిన ఒక పోస్ట్ కార్డు, టీడీపీకి చెందిన నేటి రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రన్నాయుడు రాసిన ఒక పోస్ట్ కార్డు, ఈ రెండుటిని సుమోటోగా తీసుకొని కేసులు కట్టి 16 నెలలు జైల్లో పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించి పార్టీని భూస్థాపితం చేయాలని చూసిన ఒక కేంద్ర ప్రభుత్వం, తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు, తోడుగా దిగ్గజాలు, ఇంతమంది ఇంత చేసిన 16 నెలలు లోపలుండి వచ్చిన పార్టీని నిలబెట్టుకొని ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే సమైక్యాంధ్రకే నేను కట్టుబడి ఉన్నానని ధైర్యంగా అసెంబ్లీలో హోర్డింగ్ పట్టుకొని కూర్చున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి చెప్పిన కొన్ని మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టా? నిజంగా జగన్మోహన్ రెడ్డి దొంగ? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి బ్యాచ్ని పెంచి పోషించేవాడా అని ఎవరి మనసులోకి వాళ్ళు ప్రశ్నేసుకుంటే, 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్? సంక్షేమ పథకాలు అమలు చేశాడు. ఆ పథకాలు అమలు చేస్తుంటే రోజు టీవీ డిబేట్లో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఇథియోపియా అయిపోయింది, కొలంబియా అయిపోయింది అని చెప్పటం. సంక్షేమ పథకాలు డబ్బున్న వాళ్ళకి వెళ్తాయా? పేదవాడి ఇంట్లోకి వెళ్తాయి. పేదవాడి లైఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది. పేదవాడు కడుపు నిండా అన్నం తింటాడు. పేదవాడు కూడా ఒక వ్యాపారవేత్తనో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఆలోచిస్తాడు. అటువంటి పనులు చేసిన వాడు ఫ్యాక్షనిస్ట్ ఎలా అవుతాడు? అటువంటి పనులు చేసేవాడు చెడవాడు ఎలా అవుతాడు? కానీ మనకో మీడియా ఉంది. దారిలో ఎవడో చచ్చిపోతే కూడా నాయకుడి అకౌంట్లో వేయచ్చు. మనకో మీడియా ఉంది. పరామర్శకి వెళ్తే కూడా సైకో పనులు చేయడానికి వెళ్ళాడు అని చెప్తారు. మనకో మీడియా ఉంది. సాధారణ ప్రజలను రకరకాల కారణాలు చూపించి మోకాలు చిప్పలు పగలు కొడుతున్న పోలీసులు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే ఇది ఎందుకని అడిగితే జగన్మోహన్ రెడ్డి అది ఒక గంజాయి బ్యాచ్ని మేపడానికి వెళ్తున్నాడు అని చెప్పడానికి మనకో మీడియా ఉంది. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను. దేశంలో ప్రభుత్వం, అప్పట్లో దేశ ప్రభుత్వం కాంగ్రెస్ కూటమి, యూపీఏ కూటమి జగన్ని వంచాలి అని ట్రై చేస్తే అప్పుడు కరగని వాడు చిన్న చిన్న విషయాలలో కరుగుతాడని ఎలా కూటమి ప్రభుత్వం భావిస్తుందో నాకు అర్థం కావట్లేదు. యు ఆర్ డీలింగ్ విత్ ఏ వెరీ లార్జర్ దెన్ లైఫ్ పర్సనాలిటీ. మీరు ఊహించటం లేదు, మీకు అర్థం కావటం లేదు. చాలామందికి నేను చెప్తుంటే అర్థం కావట్లేదు. జగన్ లాంటి వ్యక్తి తనను తాను కాపాడుకుంటూ తన వ్యవస్థలను కాపాడుతూ ఎంత దూరమైనా పోగలిగిన వ్యక్తి. జగన్ లాంటి వాడిని ఆపాలి అని అనుకోవడం ఎలా ఉంటుంది అంటే, నిజంగా బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ట్రైన్కి ఎదురెళ్ళినా నీకే కష్టం, నాకు ఎదురెళ్ళినా ట్రైన్కే కష్టం, ఇట్లాంటి డైలాగ్ లేవు చెప్తుంటారు కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే రాజకీయాల్లో ట్రైన్లా ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రిన్సిపల్స్ అనే పట్టాలపై ఆగకుండా బ్రేక్ లేకుండా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అటువంటి నాయకుడిని మెసప్ చేయడం ఏంటంటే ట్రైన్కి ఎదురెళ్ళటమే. ట్రైన్కి ఎదురుగా బుల్డోజర్ పోని, లారీ పోని, మేబీ ట్రైన్ కొంచెం సేపు ఆగచ్చేమో, కానీ ట్రైన్ పట్టాలు తప్పదు. తప్పినా మళ్ళీ ట్రైన్ పట్టాలు ఎక్కే పరిగెత్తుతుంది. అటువంటి ప్రిన్సిపల్స్ నమ్ముకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో బేసికల్లీ కూటమి ప్రభుత్వానికి చాలా చాలా ఉత్తమమైన సలహా నేను ఇస్తుంది ఏంటంటే, రాజకీయాలు చేసే విధానం ఇది కాదు. అధికారం ఉన్నప్పుడు మనకు అహంకారం పెరుగుతుంది. ఆపేద్దాం,
గేట్లు కట్టేద్దాం, బ్యారికేడ్లు పెట్టేద్దాం, కానీ ఎదురుగా వస్తుంది ఎవడో కూడా చూడాలి. ఒక వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎంతసేపు ఫేకు జగన్, ఇది చేసావా జగన్, నువ్వు 2 ప్రాణాలు తీసుకున్నావు జగన్ అని మాట్లాడటం కాదు కదా సొల్యూషన్. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. పాలసీలతో కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చదవచ్చు, పిల్లలకు కూడా పాలసీ అంటే ఏంటి, ఎమోషన్ అంటే ఏంటి ఒక డివైడ్ చేసుకొని చూసుకోగలుగుతున్నారు పిల్లలు కూడా. సో ప్రభుత్వంకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే మీరు ఓడిపోతే రేపు పెద్ద పెద్ద విషయాల్లో అసలు మీరు ఎదురు నిలబడగలరా? ఫర్గెట్ అబౌట్ దీస్ థింగ్స్. వెర్ ఈస్ పవన్ కళ్యాణ్? పాపం 70 రోజుల నిరంతర షూటింగ్లో హరిహర వీరమల్లు, ఓజీ, అదేంటి ఉస్తాద్ భగత్ సింగ్ సార్ బిజీగా ఉన్నారు. ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నిటి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ కమ్బ్యాక్ వచ్చేటప్పుడు ఎలా సనాతనంతో వద్దామా, లేదా మతమార్పిడులతో వద్దామా, లేదా కార్యకర్తలతో వద్దామా, లేదా లిక్కర్ స్కామ్తో వద్దామా, లేదా అప్పట్లో ఇసుక కుంభకోణాలు ఏమన్నా ఉంటే అవి పట్టుకొని వద్దామా, లేదా అడవి కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు ఇటువంటివి ఏమన్నా ఉంటే వీటిని పట్టుకొని వద్దామా. ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, ఆయన స్క్రిప్ట్ రాసుకొని ఆయన మొత్తం ప్రిపేర్ అయ్యి ఒక 6 నెలలకు కావాల్సిన కంటెంట్ రెడీ చేసుకొని వస్తారు. అప్పట్లో హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ డైలాగులు తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్తే నోరు తెరుచుకొని చూసాం. ఈరోజు తెలిసింది అవన్నీ హరిహర వీరమల్లు డైలాగ్స్ అని. ఎలాగో సినిమా రావడానికి లేట్ అవుతుంది, రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, సో స్టేజ్ మీద వాడేద్దామని వాడేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారైనా సరే, లోకేష్ గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, వెన్ యు ఆర్ డీలింగ్ విత్ లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీ, మేక్ ష్యూర్ యూ హ్యావ్ ప్రాపర్ స్ట్రాటజీస్. అదర్వైజ్ నిన్న జరిగినట్లే అవమానాల పాలు అవుతారు.